నువ్వు ఫుల్ పైసలు సంపాదించి ఒక రేంజ్కి వచ్చినప్పుడు నీకు సింపతి చూపిస్తే నచ్చదు. నీకు ఏమీ లేనప్పుడు నువ్వు ఓడిపోతున్నప్పుడు నీ పైన ఎందుకు సింపతి చూపించాలనుకుంటున్నావు? చేయలేవా? ఎవడు చెప్పాడు నువ్వు చేయలేవని? ఖచ్చితంగా చేస్తావు. చెప్పేకేముంది, ఎవడన్నా చెప్తాడు, భరించేటోడు తెలుసు. మాట్లాపండా మీరు. కారణాలు కావాలంటే నీకన్నా బాబు లాంటి వాళ్ళు ఉన్నారు కారణాలు చెప్పేటోళ్ళు. నీ ప్రాబ్లం కాదు, ప్రపంచంలో అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫైనాన్స్ ప్రాబ్లం, రిలేషన్షిప్ స్ట్రగుల్, వీటిల్లో ఏదైనా నిన్ను రేపు పొద్దున లేవనీయకుండా చేస్తాయా? కొత్త మార్గాలు వద్దు మనకి. ఒక జాబ్ అంటే ఒక జాబ్, మళ్ళీ మనం సైడ్ హసల్ చేయం. ఒకటి, జీవితంలో నువ్వు ఎదగాలంటే ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మాలి కదా. నువ్వు గ్రేట్ అని చెప్పాలా, నువ్వు తోపు అని చెప్పాలా, అప్పుడు నమ్ముతాం మనం. ఎందుకంటే మనకు నమ్మకాలు ఉండవు మన పైన. కానీ మనం సంపాదించేసినాం అనుకో, బోల్డ్ ఇంకా ధైర్యం. అరే ఆ స్టేజ్ పట్టుకో, నేను వెళ్ళి వాడికి మోటివేషన్ చెప్తా. నీకు లేనప్పుడు నువ్వు మోటివేషన్ చెప్పా. ఈ మోటివేషన్ స్పీకరే కాకపోయినా ద రియల్ మీనింగ్ ఆఫ్ లైఫ్ ని నువ్వు తెలుసుకుంటావు. దారి కనపడినప్పుడే ధైర్యంగా ఉండాలా. నిజం మరి. ఉన్నంత వరకు అయినంత సేపు చేయాలా. ఇగో ఓన్లీ వే, అది నీవే. అన్ని స్టార్ట్ చేసేటప్పుడేమో ఫుల్ ఎనర్జీతో ముందుకు వస్తారు కదా, సడన్ గా ఎక్కడికో పోతుంది. అది ఎక్కడికి పోతుంది, నువ్వు పక్కన పెడుతున్నావు, కారణాలు చెప్తున్నావు అంతే. నువ్వెందుకు ఇవన్నీ ప్రారంభించావో గుర్తు తెచ్చుకో. నువ్వు ఏం చేయాలో ఎలా చేయాలో అదే చూపిస్తా ఉంటుంది. నా జీవితంలో జరిగిందో చెప్తున్నా ఇవన్నీ కూడా. ఈ జీవితంలో ఏ లగ్జరీ బ్రాండ్ నువ్వు వాడేసినా, ఏ కార్లు నువ్వు కొనేసినా, ఎంత పెద్ద ఇల్లు నువ్వు కొనేసినా, నీకంటూ ఒక సాటిస్ఫాక్షన్ ఒక వర్క్ పైన లేకపోతే నీకు మనశ్శాంతి ఉండదు. ప్రేమించిన పనిని చెయ్యి. నువ్వు చూసే నలుగురు సొసైటీ అనుకుంటున్నావు అంతే. నేను ఇష్టపడేటోళ్ళు లక్షల్లో ఉన్నారు బయట, వచ్చి చూడంతే. ప్రతిరోజు జూమ్ లో సెషన్స్ పోతున్నాయి. ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ లో లింక్ అని మెసేజ్ చేయండి, డీటెయిల్స్ మీకు పంపిస్తాను. థ్యాంక్ యూ.